హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. సో ఎప్పటిలాగా ఈరోజు కూడా ఒక సూపర్ డూపర్ క్రాఫ్ట్తో వీడియోని స్టార్ట్ చేసేద్దామా. అది దానికోసం మనకు కావాల్సింది ఒక వేస్ట్ ప్లాస్టిక్ బాక్స్ ఏమైనా పగిలిపోయినా ఉంటాయి కదా, దానికి సంబంధించిన స్ట్రాంగ్ లిడ్ ఒకటి తీసుకోండి. కంపల్సరీగా అది స్ట్రాంగ్గానే ఉండాలి, కొంచెం ప్లాస్టిక్ గట్టిగా ఉండేది తీసుకోండి. దాన్ని ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకోండి, అంటే కొంచెం లీఫీ షేప్ లాగా ఉంటుంది. దాని స్టార్టింగ్ మాత్రం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలానే బ్రాడ్గా అంటే కొంచెం మందంగా అలానే ఉండాలి, అంటే తల లాంటి షేప్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం వాల్ పుట్టి డౌన్ని ప్రిపేర్ చేసుకోవాలి. వాల్ పుట్టి డౌన్ని ఈజీగా హ్యాండిల్ చేయాలంటే మనం ఆయిల్ అప్లై చేసుకుంటే, అలా ఎక్కడైతే మనం డౌ ప్రిపేర్ చేయబోతున్నాం అక్కడ మన హ్యాండ్స్కి రోలింగ్ చేసేదానికి సో ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్లాస్టిక్ పీస్ మీద గమ్ అప్లై చేసేసి వాల్ పుట్టితో దాన్ని మొత్తం అప్లై చేసేసేయాలన్నమాట. మనం అప్లై చేసిన వాల్ పుట్టి దానికి అన్ని సైడ్స్ కూడా అంటుకునేలాగా నీట్గా చూసుకుంటూ ఉండాలి, నీట్గా ఫినిషింగ్ అయితే ఇస్తూ ఉండాలి సాఫ్ట్గా. సో ఇక్కడ నేను తల దగ్గర మాత్రం కొంచెం ఇంకా మందంగా ఉండడం కోసం ఇంకొంచెం వాల్ పుట్టి డౌన్ని తీసుకున్నాను. అలా మొత్తం అంతా కూడా ప్రిపేర్ చేశాను. ఆ తల దగ్గర అటు ఇటు నేను కొంచెం ఇయర్స్ లాగా చేస్తున్నాను. సో చిన్న ముక్క అయితే ఇచ్చాను డీటెయిలింగ్కి, పర్లేదు, దాని తర్వాత మనం రీసెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 4 legs లాగా మనం పెట్టాలి, అంటే ఇప్పుడు మనం ఒక క్యాట్ని ప్రిపేర్ చేస్తున్నాం, అది కూడా తిరగదిప్పి పడుకున్న క్యాట్ లాగా అనమాట. సో దాని కాళ్ళు చేతులు ఏంటంటే పైకి ఉండేలా చూసుకోవాలి. ఓకే, నీట్గా అవేంటి వాల్ పుట్టిని దాన్ని మౌల్డ్ చేసుకునేటప్పుడే మనం కొంచెం పైకి నుంచునే విధంగా చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది. చేయడం మాత్రం చాలా సింపుల్, మీరు చూస్తున్నట్టే. నెక్స్ట్ దానికి తోక అనేది నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే దాని కింద బేస్ ఏమీ లేదు కాబట్టి కొంచెం తోక క్రియేట్ చేయడం కొంచెం కష్టం. సో బేస్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తోకనైతే ఉంచాను. అలాగే ప్రతి కాల్లోనూ 3 లైన్స్ గీస్తున్నాను. ఇట్స్ సింపుల్ క్యాట్ లాగా ప్రిపేర్ అవుతుంది చూడండి. సో ఇప్పుడు ఇది గట్టి పడిపోయింది కదా, ఆ తర్వాత ఇంకొంచెం వాల్ పుట్టి డౌన్ని తీసుకొని ఇప్పుడు హెడ్ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా చేస్తే మనకి చాలా ఈజీ అనమాట. ఓకే, నేను ఏం ప్రిపేర్ చేస్తున్నానో చెప్పలేదు కదా, సింపుల్గా ఒక క్యాట్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు డైలీ లైఫ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నాలాంటి వాళ్ళకి రింగ్స్ యూజ్ చేస్తుంటాం, చైన్స్ యూజ్ చేస్తూ ఉంటాం, డైలీ పెట్టుకుంటాం తీస్తాం. సో అవి ఎక్కడ పెడుతున్నాము అనేది ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము. అలా సింపుల్ ప్లేసెస్లో మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా మనం ఒక సింపుల్ డైలీ వేర్ రింగ్ చైన్ హోల్డర్ అని ప్రిపేర్ చేసుకుంటే, అండ్ అది ఎంత క్యూట్గా ఉంటుందంటే మనల్ని దాని వైపు అట్రాక్ట్ చేసేస్తుంది. ఆటోమేటిక్గా మనం ఎక్కడ పెడతాము అనేది మనకి అర్థమైపోద్ది. వెతుక్కునే ప్రాబ్లం ఏం లేకుండా సింపుల్గా అక్కడి నుంచి తీస్తాం, పెట్టేస్తాం, అండ్ అది క్యూట్గా ఉండడం వల్ల మనం దాన్ని కంపల్సరీగా యూజ్ చేయడానికి ఇష్టపడతాం. అందుకని నేను ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇందాక మనం ఆల్రెడీ తోక కోసం ఒక బేస్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాని మీద ఫైనల్గా మనం ప్రిపేర్ చేసుకున్న తోకని పెట్టేశాను. అయితే ఈ క్యాట్ అనేది కొంచెం చబ్బీగా ఉంది. అట్ ద సేమ్ టైం దీనికి మనం డీటెయిలింగ్ అనేది ఇస్తే ఇంకా క్యూట్గా ఉంటుంది. సో ఇది ఫుల్గా ఆరిపోయాక, అంటే 1 day దాన్ని అలానే ఉంచేసేయండి. సో ఆరిపోయాక వెంటనే దానికి డీటెయిలింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేను ఏం చేస్తున్నానంటే లెగ్స్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే పెయింట్ యూజ్ చేయకుండా పెన్తో డీటెయిలింగ్ అనేది ఇస్తున్నాను. మీకు క్లియర్గానే కనిపిస్తుంది కదా. ఇట్స్ ఓకే, కావాలనుకునే వాళ్ళు యాక్రిలిక్ పెయింట్తో ఇవ్వచ్చు. రఫ్లీ నేను ఇక్కడ పెన్తో గీస్తున్నాను. సో క్యాట్ ఇక్కడ వచ్చేసి ఐస్ క్లోజ్ చేసుకున్నట్టుగా ఉండడానికి ఈ విధంగా నేను డ్రా చేశాను. ఆ తర్వాత ఇయర్స్కి కూడా సింపుల్గా లైట్ పింక్ కలర్ ఇస్తే మనకి హెలో కిటీలా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ యూజ్ చేయొచ్చు, లేదంటే బ్రౌన్ యూజ్ చేయొచ్చు, లేదా ఓన్లీ వైట్ వదిలేయచ్చు. నేను వైట్ అండ్ పింక్ యూజ్ చేస్తున్నాను బికాస్ క్యూట్గా ఉండడం కోసం, అంతే, ఏం లేదు. నెక్స్ట్ దాని నోస్, అలాగే దానికి కొంచెం మీసాలు, ఇలా. సో ఈ డీటెయిలింగ్స్ అన్నీ రఫ్గా గీసేసుకున్న తర్వాత మనం యాక్రిలిక్ పెయింట్ని యూజ్ చేసి కంప్లీట్గా డీటెయిలింగ్ అనేది ఫినిషింగ్ ఇచ్చేయచ్చు. సో ఈ విధంగా నేను పింక్ అండ్ వైట్ని యూజ్ చేసి క్యాట్కి డీటెయిలింగ్ అయితే ఇచ్చాను. అండ్ మధ్యలో కోట్ వచ్చేసి ఇట్స్ యువర్ విష్ రాసుకోవచ్చు, లేదంటే నార్మల్గా అలా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. నేనైతే రాస్తున్నాను. యాక్చువల్గా నా క్యాట్ కొంచెం బొద్దుగా ఉంది కాబట్టి ఇలాంటి క్యూట్ రింగ్ హోల్డర్స్ కానీ చైల్డ్ హోల్డర్స్ కానీ మనకి ఆన్లైన్లో కానీ బయట కానీ కొనాలంటే స్టార్టింగ్ 300 నుంచి 1000 రూపీస్ వరకు ఉంటున్నాయి. అలా ఏం కాకుండా మన లో బడ్జెట్లో ఈ క్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, దట్టు వేస్ట్ ఐటమ్స్ని యూజ్ చేసి. ఇక్కడ మనం వేస్ట్ పగిలిపోయిన ప్లాస్టిక్ లిడ్ని యూజ్ చేసి నేను ఇదైతే చేస్తున్నాను. సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక చిన్న కోట్ ఆఫ్ వార్నిష్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుంది. అండ్ ఇదంతా కంప్లీట్ అయిపోయాక ఎలా యూజ్ చేసుకోవాలంటే నేను మీకు చూపిస్తాను. సో నేను రెగ్యులర్గా పెట్టుకునే నా రింగ్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి దీనికి పెట్టి చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం చేతులు కాళ్ళు పైకి పెట్టించాం కదా, అక్కడ మనం రింగ్స్ అనేవి హోల్డ్ చేసుకోవచ్చు. అయితే మధ్యలో కావాలని నేను అంత లావుగా వదిలేసాను. సో అక్కడ చైన్ ప్లేస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ విధంగా మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే చైన్స్ కానీ రింగ్స్ కానీ ఎక్కడ మర్చిపోకుండా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టుకోవడానికి ఇది యూజ్ అవుతుంది.
సో ఇలానే వేస్ట్ ఐటమ్స్తో మంచి మంచి వీడియోస్ చూడడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పాలనుకుంటే కనుక కమెంట్ చేయండి. మీ క్రియేటివ్ ఫ్రెండ్స్తో కూడా మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉండండి. అలాగే మరి వీడియోస్ అయితే మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి. సో వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇవ్వడం జరిగింది. ఒకసారి ఒక లుక్ వేయండి. అలాగే ఇంకా సూపర్ డూపర్ క్రాఫ్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.